భారతీయ వాస్తుశాస్త్రంలో ఇంటి ప్రధాన గుమ్మానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రధాన గుమ్మం ద్వారానే మనం ఇంట్లోకి ప్రవేశిస్తాం. ఇది కేవలం ప్రవేశ మార్గం ఒక్కటే కాదు, శుభ అశుభ శక్తుల ప్రభావం కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతాయి. ఈ ప్రధాన గుమ్మం వద్ద 5 వస్తువులను ఉంచాలని, ఈ 5 వస్తువులను ఉంచడం వలన ప్రతికూల శక్తుల ప్రవాహం తగ్గిపోతుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ 5 వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా? ఇంటి గుమ్మానికి ఎల్లప్పుడూ మామిడి తోరణాలను కట్టి ఉంచాలి. మామిడి ఆకులు, అశోక ఆకులు, బంతి పువ్వులతో తయారు చేసిన తోరణం పవిత్రమైనదిగా చెబుతారు. ఇవి ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు, ఇంట్లో ఉల్లాసభరితమైన వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు కూడా తోడ్పడతాయి. అంతేకాకుండా ఇంటి గుమ్మానికి నల్లపు గుర్రపు నాడాను ఉంచడం పవిత్రమైనదిగా చెబుతారు. యు ఆకారంలో ఉండే ఈ గుర్రపు నాడ చెడు దృష్టి అలాగే ప్రతికూల శక్తిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. సంపదను, శ్రేయస్సును కూడా ఆకర్షిస్తోంది. ఇంటి గుమ్మానికి స్వస్తిక్ గుర్తును ఉంచడం కూడా శుభకరమే. ప్రధాన ద్వారానికి ఇరువైపులా స్వస్తిక్ గుర్తును ఉంచడం సానుకూల శక్తిని ప్రవహించేలా చేస్తుంది. ఇంట్లో శాంతి, ఆనందాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. వెదురుతో చేసిన విండ్ చైమ్ను గుమ్మానికి వేలాడదీయడం వలన కూడా సానుకూల శక్తి ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు. గణపతి ప్రతిమను ఇంటి తలుపులకు అతికించాలి, లేదా లక్ష్మీదేవి యంత్రాన్ని అయినా గుమ్మానికి తగిలించవచ్చు. ఇంటి గుమ్మానికి వీటిని ఉంచడం వలన మంచి ఫలితాలు పొందుతారని పండితులు చెప్తున్నారు.